థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. సో నా ఐ రిక్వెస్ట్ సాయి మాధవపుర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా మంచి సినిమాకి పనిచేశాను అనేటువంటి తృప్తి అయితే 100% ఉంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి టీమ్. బాల ఈ సినిమా కంటే ముందు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు ఎప్పుడూ సినిమా చేయాల్సింది, ఒక అద్భుతమైన సినిమా చేయాలి, కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా చేయాలనేటువంటి కసి బాలలో నేను ముందు పరిచయమైన మొదటి రోజే చూశాను. నేను ఎప్పటికైనా కానీ మంచి ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నాను. అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్గా రేపు మనందరికీ కనిపిస్తాడు. దేర్ ఇస్ నో డౌట్ అట్. ఎందుకంటే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అండి. ఫస్ట్ సినిమానే ఎంత రిచ్గా తీశాడో మీరు టీజర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అలాగే అర్జున్ చాలా కసి ఉన్నటువంటి డైరెక్టరు. అర్జున్ గురించి ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుందండి. ఒక డైరెక్టరు ఒక కథ రాసుకునేటప్పుడు ప్రాణం పెట్టి ఒక కథ రాసుకుంటాడు. ఆ కథని ప్రేమించేస్తాడు. ఈ కథే నేనే కథ అనుకుంటాడు. అలాంటిది ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి కథ రాసుకుని ఆ కథని అర్జున్ చేతిలో పెట్టాడు అంటే అర్జున్ మీద ప్రశాంత్ వర్మకి ఎంత నమ్మకం ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. నమ్మకం లేకపోతే తన బిడ్డ లాంటి కథని అలా వేరే వాళ్ళ చేతిలో పెట్టడు డైరెక్టర్. అలాగే అశోక్, ఇక కృష్ణ గారు అంటే ఇక కొత్తగా చెప్పేది ఏముందండి. ఇక తెలుగు ఇండస్ట్రీ రుణపడి ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో కృష్ణ గారు ఒకడు. ఆయనకి తెలుగు సినిమాలో పనిచేసేటువంటి తెలుగు సినిమా ఫుడ్ తినేటువంటి ప్రతి కళాకారుడు కార్మికుడు కృష్ణ గారి కుటుంబానికి రుణపడి ఉంటుంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అశోక్ బాబు సమస్య లేదు, సూపర్ స్టార్ అవుతాడు, గ్యారెంటీగా సూపర్ స్టార్ అవుతాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారండి. ఇంత మంచి కథనిచ్చినటువంటి ప్రశాంత్ వర్మకు ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలాకి అలాగే అర్జున్కి ఇంత మంచి కథకి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి మాధవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, సో మరి ఈ చిత్రంలో చూస్తున్నాము, ఆ బడ్జెట్ వాల్యూస్ చూస్తున్నాము, ఆ కథకి తగ్గట్టుగా ఆయన ఇవ్వడం జరిగింది, కథకి మించి ఇవ్వడం జరిగింది.